వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కుల గణన తర్వాత బీసీల లెక్క తేలింది. ఆ తర్వాతే బీసీలకు సంబంధించి నినాదాలు బలంగా వినిపిస్తున్నాయి. బీసీలకు సంబంధించి రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి ఊహాగానాల తర్వాత సడన్గా టీపీసీసీ చీఫ్ తెలంగాణలో భవిష్యత్తులో రాబోయే ముఖ్యమంత్రి బీసీఏ అవుతాడు అనేటువంటి ఒక మాట చెప్పిన తర్వాత అనివార్యమైనటువంటి పరిస్థితి అన్ని పార్టీలకి కలిగిందా? బీసీల మీదే ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడిందా? ఎట్ ద సేమ్ టైం బీసీలకి సంబంధించి లెక్క తేలిందా లేదా? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇందిరా శోభన్ గారు. నమస్కారం అండి ఇందిరా గారు, ఎలా ఉన్నారు? సడన్గా బీసీలకు సంబంధించి కుల గణన తర్వాత లెక్కల్లో చాలా తేడాలు వచ్చాయి. ఆల్మోస్ట్ 20 నుంచి 25 లక్షల మంది మాయమైపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు తెలియదు అనుకున్నప్పుడు బీసీలకు సంబంధించి సరికొత్త పార్టీ వస్తుందని, ఆ తర్వాత వివాదాలు, ఆరోపణలు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది. ఏమనిపిస్తుంది మీ చీఫ్ చెప్పిన తర్వాత? కులగణనకి రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు. దాని నేపథ్యంలోనే ఆయన తీసుకున్న సంకల్పం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న మొదలుపెట్టారు. రేవంత్ అన్న చాలా క్లియర్ ఒక మాట చెప్పారు, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి ఉన్నా ఓడినా నాకు పెద్ద అది కాదు, ఇచ్చిన మాట కోసం నా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి లైన్లో నేను నడుస్తాను, ఆయన ఇచ్చింది నేను చేస్తాను కూడా అని కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కులగణన చేపట్టినాము. ఆ కులగణనకు సంబంధించి ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాలుగా అటు సంఘాలు అయి ఉండొచ్చు, విత్ ఇన్ మా పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, అలాగే ప్రతిపక్షంలో బీజేపీ బీఆర్ఎస్ అయినా మాట్లాడుతూ ఉన్న విషయాలు కనుక ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ ఐ డ్రీమ్ ద్వారా ఇది ఎంత ఎక్కువగా సమాజానికి చేరితే బీసీ సమాజానికి అంత ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2014 కేసీఆర్ గారు కులగణన చేశారు, సమగ్ర కుటుంబ సర్వే చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ఆగస్టు 19వ తారీఖు నాడు చేసిన తర్వాత ఆయన చేసిన లెక్కల ప్రకారంగా బీసీలు 51% అని, అదే ఓసీలు 21% అని చెప్పేసి ఆయన ఓవరాల్గా ఈ మధ్య కాలంలో, అంటే ఎప్పుడు అధికారికంగా లెక్కలు చెప్పలే, ప్రజాసొమ్ముతో సర్వే చేసి ప్రజలకు లెక్క చెప్పలే ఆయన, కానీ ఆయన అవసరాల కోసం ఆయన రాజకీయ అవసరాల కోసం ఆ లెక్కలు వాడుకున్నారు. ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ కులగణన చేసిందో ఆ కులగణన లెక్కలని టార్గెట్ చేస్తూ ఇవాళ ఇది తప్పు మీరు చేసిందని చెప్పే నేపథ్యంలో సోదరి కవిత గారైనా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు సోకాల్డ్ పీపుల్కి అందరైనా కూడా వాళ్ళు నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సంపినోడే సంతాపం తెలిపినట్టుగా వీళ్ళందరి ముచ్చట ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే 2014 సర్వే చేసినప్పుడు ఉన్నటువంటి కులాలు, కొన్ని బీసీ కులాలు దాదాపు 26 కులాలని ఆ సర్వే తర్వాత 2015 మేబీ రైట్ ఆర్ రాంగ్ కొంచెం అటు ఇటుగా అయ్యి ఉండొచ్చు. సో 26 కులాలు బీసీ కులాలను, అంటే దాదాపుగా 25-26 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి కులాల సంఖ్య లెక్కలో లేకుండా పోయింది. ఏం చేశారు? ఎందుకు? సర్వే చేసినప్పుడు ఈ లెక్కలు ఉన్నాయి, ఈ కులాలు సర్వేలో ఉన్నాయి 26 కులాలు. సర్వే అయిపోయిన తర్వాత ఈ కులాలను బీసీ నుంచి తీసేశారు. బీసీ కులం నుంచి తీసేసినప్పుడు మరి నువ్వు 51% నా సంఖ్య అని తేల్చినప్పుడు మరి సంఖ్య ఇవాళ ఉండాలి కదా. మరి అంటే ఈ 26 కులాలకు సంబంధించినటువంటి మీరు వాళ్ళని తీసివేయడం ద్వారా ఇవాళ బీసీ సంఖ్య వచ్చినటువంటి దాంట్లో ఇవాళ తేడాలు ఉన్నాయని మీరు చెప్తున్న దానికి ఇది గమనించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వాళ్ళని తీసేసి బీసీల నుంచి తీసేశారంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఏమై ఉంటారు, ఓసీకి వెళ్ళిపోతారు కదా, జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతారు. సో దాంట్లో శెట్టి బలిజ కమ్యూనిటీ అంటే జనరల్ గా తెలంగాణలో దాని గౌడ కమ్యూనిటీలో ఉపకులంగా ఉంటుంది. అది దానికి ఆ ఒక్క కమ్యూనిటీలోనే 7 లక్షల మంది ఉంటారు. నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే వీళ్ళ కోసము నేను ఆ రోజు నేను కేసీఆర్ ప్రభుత్వం పైన నేను పోరాటం చేసిన, మీరు ఎందుకు తొలగించారు, వీటిని అందులో యాడ్ చేయండి అని చెప్పేసి నేను ఆ రోజు అడిగినటువంటి దానిని. సో ఈ 26 కులాలకి సంబంధించినటువంటి దాదాపు 26 లక్షల వరకు ఉన్న ఈ జనాభా లెక్కలని కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత ఇవి లెక్కల్లో లేకుండా పోయినాయి. సో ఇవాళ వాళ్ళు ఏ కమ్యూనిటీలో ఎక్కడెళ్లారో, ఏం జరిగిందో, ఏమైందో అన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. సో ఇవాళ మేము కులగణన చేసినప్పుడు ఆ కుటుంబ సర్వేలో చేసినటువంటి లెక్క ప్రకారంగా, మీరు చేసినటువంటి లెక్కల ప్రకారంగా మీరు ఇంకా పెరగాలి, మా అంచనా ఇంకా 20 లక్షల పైన రావాలి, మరి ఏమైందని మీరు వాళ్ళు అడుగుతున్నటువంటి వాళ్ళందరికీ సమాధానము ఇది అని నేను చెప్పదలుచుకున్నా. నిజాలు వాస్తవాలు తెలుసుకోండి. ఇవాళ బీసీలను తొలగించింది బీఆర్ఎస్ పార్టీ,
ఇవాళ వాళ్ళని జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంలో వాళ్ళందరూ సంఘాలు కనుక అంటే వీళ్ళంతా కూడా దాదాపుగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారు ఎక్కువగా. సో అలాంటి వాళ్ళని వాళ్ళు వెళ్ళి కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి అడిగినప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంది, నోటిఫికేషన్ ఉన్న సందర్భము, ఇప్పుడు మేము కలిపి చేయడానికి లేదు, నేను నాన్నగారితో మాట్లాడతాను, తప్పకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయినాక చేరుస్తానని చెప్పినాడు. బట్ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దాన్ని ఇప్పటి వరకే వాళ్ళని చేర్చలే. అట్లాగే వాళ్ళు ఎక్కడున్నారో చెల్లాచెదరుగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి బీసీల లెక్క తగ్గిందని చెప్పడానికి, వాళ్ళ అంచనాలకు చేరలేదని చెప్పడానికి ఇది నిదర్శనం అని తెలియజేస్తున్నా. దీనికి భారతీయ జనతా పార్టీ ఆజ్యం పోస్తూ ఇవాళ సంఘాలను కానీ మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్సీ కానీ వీళ్ళందరూ కూడా బీజేపీ ట్రాప్లో ఉన్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిజంగా దమ్ముంటే బీజేపీ వాళ్ళ యొక్క దేశంలో మీరు కులగణన చేసి ఈ రాష్ట్రంలో చేసే కులగణన తప్పని తేల్చండి. మీకు ఆ దమ్ముందా? తేల్చమని అడుగుతున్నాం మేము. భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ చేసినటువంటి లెక్కలు తప్పని చెప్తుంది కదా. మరి దేశంలో కులగణన మీరు మొదలు పెడితే ఈ రాష్ట్రం కూడా కులగణన కిందికి లెక్కకు వస్తుంది. మీ లెక్కలు మీ దగ్గర ఉంటాయి, మేము చేసిన లెక్కలు ఉంటాయి, ఇద్దరు లెక్కలు బట్టి సమాజం ముందు పెడదాం. ఎవరి లెక్క తప్పు ఎవరి లెక్క కరెక్ట్ తేలిపోతుంది కదా. నీ చిత్తశుద్ధి చాటుకో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయము ఏం చెప్పినారు? ఈ కులగణన్ని మీరు చేయలేక సావదచ్చిన మాటలు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి పైన పదే పదే మీరు ఆరోపణలు చేస్తారని చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే ఆ కంటెక్స్ట్ లోనే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. మోదీ గురించి ఒక మాట అన్నారు, అప్పటిదాకా లేదు బీసీలో తన కులం, సడన్ గా ఈ విషయాన్ని రేవంత్ అన్న కన్నా ముందు మా రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. ఏం చెప్పినారు? నరేంద్ర మోదీ నిజమైన బీసీ అయ్యుండినట్లయితే కులగణన చేసేవాడు, ఓబీసీలకి న్యాయం చేసేవాడు అని చెప్పాడు. ఈయన స్వతహాగా పుట్టుకతో వచ్చినటువంటి బీసీ కాదు, కన్వర్టెడ్ అంటే ఈయన లీగలీగా టెక్నికల్గా ఓసీగా చేరినటువంటి కమ్యూనిటీ అని చెప్పారు. కుల వృత్తులను బట్టి కదా మన యొక్క కులాలు ఏర్పడ్డాయి, కుల వృత్తులను బట్టి మన సంఘాలు ఏర్పడ్డాయి. ఇవాళ బీసీ సంఘంలో మరి వాళ్ళ మోదీ గారు కుల వృత్తి ఏంటో నాకు తెలియదు. మేబీ సరే మీరు చేర్చుకున్నారు, అయిపోయింది. సో ఇవాళ మరి నిజంగా మరి నీ వర్గాలు ఇప్పుడు ఏ జాతి అయినా ఆ జాతి కోసం పనిచేయాలనుకుంటుంది. ఆ జాతి బిడ్డగా నీకు పవర్ వచ్చినప్పుడు నీ సంతకంతో అలా తలరాతలు మార్చే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు చేయాలి, చేస్తావు కూడా నిజమైన వాడివైతే. మరి నువ్వు చేయలేదు కాబట్టి ఆ లైన్లో రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు. నువ్వు నిజమైన బీసీవి అయినట్లయితే చేసుండేవాడివి, మరి నిజమైన బీసీవి కాదు, కన్వర్టెడ్ బీసీగా లీగల్గా నువ్వు ఓబీసీ అయినావు తప్ప అవసరమైనప్పుడు రాజకీయాల కోసం దాన్ని వాడుతున్నావు అన్న లైన్లోనే చెప్పారు తప్ప ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కించపరచలేదు, ఆయన అవమానపరచలేదు. ఉన్న వాస్తవాలు మాత్రమే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ దాన్ని పూర్తిగా రాహుల్ గాంధీ గారి యొక్క క్యారెక్టర్ని, రాహుల్ గాంధీ గారి యొక్క కులము, రాహుల్ గాంధీ గారి యొక్క మతము ఆయన మీద పడి దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకు? ఇవాళ ఈ దేశ పౌరుడిగా ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. ఇది నా కులం, ఇది నా మతం, ఇది నా వర్గం, ఇది నా వర్ణం అని చెప్పొచ్చు, చెప్పుకోకపోవచ్చు. ఇది నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఇవాళ రాజ్యాంగమే చెప్తుంది ఏమని? నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమని. నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్తుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అది నువ్వు భర్త క్యాస్ట్ అయినా భార్య క్యాస్ట్ అయినా ఎవరి క్యాస్ట్ అయినా నువ్వు తీసుకోవచ్చు అని చెప్తుంది. మరి అలాంటప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు? ఇవాళ మన ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళలో 80% నో క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న పాపులేషన్ ఉంది కేరళలో. మరి నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవాళ ఒక మతతత్వంతో రాజకీయం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి మతం కులం గురించి టార్గెట్ చేస్తుందంటే వాళ్ళ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హూ ఈజ్ రాహుల్ గాంధీ? తెలియదా మీకు రాహుల్ గాంధీ ఎవరనేది? ఇవాళ ఈ దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి నెహ్రూ మునిమనుమడు, ఇవాళ ఉగ్రవాదుల చేత హతమైనటువంటి రాజీవ్ గాంధీ, ఇవాళ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కొడుకు ఇందిరాగాంధీ మనవడు. ఇది తెలియదా? ఇవాళ వీళ్ళ యొక్క చరిత్ర లేకుండా నెహ్రూ కుటుంబం కానీ, గాంధీ కుటుంబం కానీ, ఇందిరాగాంధీ కుటుంబం కానీ ఇవాళ వీళ్ళ పేరు లేకుండా ఈ దేశ చరిత్ర ఉన్నదా? లేదు కదా. ఈ దేశ చరిత్రలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలంటే మీకు ఎందుకు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది? చరిత్రను ఎందుకు వక్రీకరిస్తున్నారు? కాకపోతే స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి కొనసాగింపుగా మేము ఏం చెప్పినాము? మేము అడిగింది ఏంటి? సో ఆయన ఒరిజినల్ బీసీ అయితే ఓబీసీ జనగణన చేసేదని మాట్లాడినారు. అది తప్పెట్లా అవుతుంది అని అడుగుతున్నాం మేము. దాన్ని మేము లేనిది చెప్పలేదు కదా. మీలాగా ఫిరోజ్ ఖాన్ గాంధీ ఎట్లయింది అని మేము మాట్లాడతలేం కదా. మీరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఎట్లయిందో మీకు తెలియదా? చరిత్ర తెలియకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారో ఈ దేశంలోనే అడుగుతున్నాను మిమ్మల్ని నేను. ఫిరోజ్ ఖాన్ని ఆ రోజు నెహ్రూ ఇందిరాగాంధీ పెళ్లికి ఒప్పుకోకపోతే ఫిరోజ్ ఖాన్ని
గారు మహాత్మా గాంధీ దత్తత తీసుకున్నాడు, దానివల్ల ఆయన గాంధీ అయినాడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుంది. చరిత్రలో కుట్టి ఇక్కడ దాకా వచ్చినారని అడుగుతున్నా మీకు. సో ఈ దేశ చరిత్రలో చరిత్ర లేనివాడు, చరిత్ర లేనటువంటి భారతీయ జనతా పార్టీ, వాళ్ళ ఈ చరిత్ర పేజీల్లో వాళ్ళకంటూ ఒక పేజీ లేనటువంటి భారతీయ జనతా పార్టీ చరిత్ర ఉన్న గాంధీ కుటుంబం యొక్క పేజీ చింపాలని అనుకుంటుందని చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది వాళ్ళ. సో ఇంతేనా ఈ మాటలన్నిటికీ చెక్ పెట్టడానికైనా తెలంగాణలో భవిష్యత్తులో బీసీ సీఎం అవుతాడని ముందుగానే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. 100% ఇప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు 100% నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీసీ అన్నది ఈ సమాజానికి తెలుసు. ఈ రాష్ట్రమే కాదండి, దేశ రాజకీయాలే ఓబీసీల పైన డిపెండ్ అయినాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ మాట ముందే ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఇప్పుడే బీసీలకు సంబంధించి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అగ్రవర్ణాల చేతిలో పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఉన్న సందర్భాలలో కొన్ని అవకాశాలు కింది వర్గాలకి వచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అవి వాళ్ళ దగ్గరికి రాకుండా ఉన్నటువంటి రోజులు కూడా మనం చూస్తున్నాం. సో అల్టిమేట్గా రాజకీయాలలో గెలుపు అన్నదే పరమవధిగా చూస్తారు. బట్ కాంగ్రెస్ పార్టీ లైన్లో ఒక సెక్యులర్ పార్టీగా ఉన్నప్పుడు ఇవాళ 70 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారు ఇవాళ ఆయన నాయకత్వంలో 100% ఓబీసీలకి న్యాయం జరగాలి అని ఈ జనరేషన్లో ఆయన ఆలోచించారు. ఆయన ఆలోచించినటువంటి దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి ఒక అడుగు ముందుకేసి పనిచేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు దేశ రాజకీయాల్లో నా లెక్కదేలినప్పుడు నా వాటా నాకు వస్తుంది. సో ఇవాళ ఓబీసీలకి సంబంధించినటువంటి బీసీల యొక్క శాతము 60%కి దగ్గరలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మేమెంతో మా వాటా అంత అన్నదానికి మనం మూవ్ ఆన్ అవుతున్నాం. సో దాంట్లోని భాగంగానే ఇవాళ రేపు రాహుల్ గాంధీ గారు లెక్కదేలిన తర్వాత 100% ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉన్నది, అలా జనాభా ఎక్కువ ఉన్నదని ఇచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ పార్టీ లైన్లో ఎవరున్నా కూడా దాన్ని ఆమోదిస్తారు. సో ఇవాళ రేవంత్ అన్న అదే కదా చెప్పింది. రేవంత్ అన్న చెప్పింది నా నాయకుడు ఏం చెప్తే నేను అది ఫాలో అవుతానని చెప్పినారు. ఇవాళ ఆఫ్ ద రికార్డ్ కూడా అదే మాట చెప్తారు. సో రేపు కూడా అదే చెప్తారు. కాకపోతే అందుకని నిన్న పిసిసి మహేష్ అన్న కూడా అదే మాట చెప్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉందా లేదా నేను గ్యారంటీగా చెప్పలేను. ఎందుకంటే అది బనియా పార్టీ, వాళ్ళు ఏం చెప్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే చివరిగా పదవి అందుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మేము ఒక ఎస్సీని పార్టీ ప్రెసిడెంట్ చేసిన ఘనత ఉన్నది, ఒక బీసీని ప్రెసిడెంట్ చేసుకున్నటువంటి ఘనత మాకున్నది. ఇవాళ రాబోయే రోజులు అవసరమైతే బీసీ సీఎంను కూడా ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అదే కేసీఆర్ ఇవ్వగలుగుతాడా? పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వగలుగుతాడా? పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవ్వగలుగుతాడా? ముఖ్యమంత్రిని చేయగలుగుతాడా? పోనీ డిప్యూటీ సీఎం చేయగలుగుతాడా? ఒక దళితుని డిప్యూటీ సీఎం చేసి అవమానించి తొలగించినటువంటి చరిత్ర కేసీఆర్ది. దళితుని సీఎం చేస్తా అని చెప్పేసి ఆయన దళితుడై కూర్చున్న చరిత్ర కేసీఆర్ది. మరి ఇంకా ఈ రాష్ట్రంలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆల్టర్నేట్ కాంగ్రెసే కదా. చెప్పిన మాటకి చేయాలనుకుంటుంది, నిలబడుతుంది దానికోసం. ఎన్ని కష్టాలు వచ్చినా తను పురుటు నొప్పులు పడుతూ ఈ భరత భూమి పట్ల, ఈ భారత ప్రజల పట్ల తనకున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా ఎన్నిసార్లైనా కూడా ఏమంటే చస్తూ బతుకుతూ ఇవాళ ఈ సమాజాన్ని బతికించడంలో కాంగ్రెస్ పాత్ర పోషిస్తుంది. ఇవాళ ఈ తెలంగాణ ఏర్పడడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి దాంట్లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ నిలబడి తెలంగాణ ఇచ్చింది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ అండి. ఇప్పుడు బీజేపీ గురించి అన్నారు. బీజేపీ ముఖ్యమంత్రిని చేయకపోవచ్చు, అధ్యక్షుడిని చేసే ఆలోచనలో ఉందని 2-3 బీసీ పేర్లే వినిపిస్తున్నాయి. ఇక్కడ బీసీ నిజంగానే వాళ్ళు అలా చేయాలి అని అనుకుంటే మనకు అన్నం ఉడికిందని మొత్తము పట్టి చూడాల్సిన అవసరం లేదు. మొన్న ఎలక్షన్ 2023 ఎలక్షన్లకి ముందు బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. సరే తొండికో మండికో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కార్యకర్తలు కాస్త ఉత్సవపరుస్తూ ఆ మతతత్వ పిచ్చిలో మాట్లాడుతూ బండి సంజయ్ అయితే కొంత ఆ పార్టీకి చేసినాడు కదా పని. మరి అట్లాంటి బండి సంజయ్ ఎలక్షన్ల ముందు ఎందుకు తీసేసినారు? ఓసీని ఎందుకు పట్టుకొచ్చినారు? కిషన్ రెడ్డి ఎందుకు వచ్చినాడు? దీన్ని బట్టి అర్థమైంది కదా మీకు ఈ బీసీల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందన్నది. బండి సంజయ్ని ఈ రాష్ట్రంలో ఆయనని పిసిసి పార్టీ ప్రెసిడెంట్గా తీసేసి కిషన్ రెడ్డి గారిని పార్టీ ప్రెసిడెంట్గా పెట్టినప్పుడే బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏందో అర్థమైంది. బీసీలంటే కేవలం మీరు మీ రాజకీయ అవకాశాల కోసం వాడుకునేటువంటి ఒక చిన్న ఏమంటారు పరకలాగా ఉపయోగించుకుంటారు తప్ప మీరు ఎప్పుడు కూడా బీసీలకు చేయరు. ఇవాళ ఇప్పుడు వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ బీసీని చేయమనండి. భారతీయ జనతా పార్టీకి ఇంత చిత్తశుద్ధి ఉంటే నడ్డా గారిని తీసేసి బీసీని ఒక ఓబీసీని ఏమని చెప్పండి. ఇప్పుడు బీసీ కాంగ్రెస్ పార్టీ కూడా సడన్ గా బీసీ నినాదం వెతుకుంది. అలాగే వీళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఉంటారు కదా బీజేపీ కూడా. ఇప్పుడు ఎప్పుడు రియలైజ్ మరి ఇంకా మీరు ఏం చేయలేదు కదా ఇప్పటి వరకు కూడా. ఈ రాష్ట్రంలో మీరు ఏమన్నా చేస్తే ఇప్పుడు నేను అంతెందుకు సోదరి ఒక్కటే మాట చెప్తా మీకు. ఈ దేశంలో 60% ఓబీసీ పాపులేషన్ ఉందని మీరు మాట్లాడుతారు కదా. మరి 60% ఉన్నటువంటి
మాకంటూ ఒక మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు మీరు కేంద్రంలో? అది పెద్ద పనేం కాదు కదా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం అనేది. సో ఓబీసీలకి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలి అంటే దానికి ఒక సపరేట్ శాఖ ఉండాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఓబీసీ మోర్చా అనేది ఒకటి పెట్టుకుంది, అది దానికి పార్టీ లైన్. లక్ష్మణ్ గారు ఉన్నారు కదా జాతీయ అధ్యక్షుడిగా. ఇప్పుడు లక్ష్మణ్ అన్న దేనికి ఉన్నాడు జాతీయ అధ్యక్షుడిగా? ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ గా మాత్రమే అన్నున్నాడు. కానీ నేను ఆ ఒక పార్టీలో నీకు అనుబంధ సంఘంగా ఉండడానికి పనికొచ్చింది. కానీ దేశ రాజకీయాలను పాలించి అంటే ఎక్కడైతే చట్టాలు చేయబడతాయో, ఎక్కడైతే మా బతుకులు మార్చబడతాయో, ఎక్కడైతే ఏ కళానికి ఉపయోగం ఉంటుందో ఆ కలం ఇచ్చేటువంటి దగ్గరలో నా శాఖ ఎందుకు లేదని అడుగుతున్నా. పోనీ ఇవ్వండి. ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా లక్ష్మణ్ ఉన్నాడు కదా, లక్ష్మణ్కి ఇవ్వండి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. అయితే ఇక్కడ కూడా తెలంగాణలో అంటే టెక్నికల్ గా చేయాల్సిన దగ్గరలో భారతీయ జనతా పార్టీ చెయ్యదు. దాని అవసరం కోసం, దాని రాజకీయ అవకాశాల కోసం మాత్రమే అది నేను ఉన్నాను అన్నట్టుగా నటిస్తుంది భారతీయ జనతా పార్టీ తప్ప దానికి ఎక్కడ చిత్తశుద్ధి లేదన్నది సుస్పష్టం.